చెప్పగట్టు వచ్చే ఒక జబ్బు ఏదైనా ఉందంటే హార్ట్ అటాక్. మరి ఇలాంటి ప్రాబ్లం ఎవరికో తెలిసిన ఫ్రెండ్కో రిలేటివ్కో ఇంకోరికి వస్తే ఓకే ఏమంటాం, అయ్యయ్యో అంటాం. మన ఇంట్లో వాళ్ళకి వస్తే మనకే వస్తే పరిస్థితి ఏంటి? రాదని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? లేదు కదా. సో అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది కూడా మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు చూసుకుంటే ఏదైతే హార్ట్ ఉందో, ఈరోజు మనం పుట్టినప్పుడు ఎంతో ప్యూర్గా ఉంటుంది, కానీ ఈరోజు మనం తీసుకునే జంక్ ఫుడ్ అవ్వచ్చు, ఫ్యాట్ ఫుడ్ అవ్వచ్చు, ఇవన్నీ తినడం ఏంటంటే మన బాడీలో చూడండి ఇక్కడ ఈ హోల్ క్లియర్ కనిపిస్తుందా? ఇక్కడ ఆల్రెడీ హాఫ్ క్లోజ్ అయిపోయింది. అంటే మనం తీసుకునే ఆహార నియమాల వల్ల ఏంటంటే టోటల్గా ఇది ఇలా ఫ్యాట్ రూపంలో ఫుల్ అయిపోతుంది. మరి ఎప్పుడైతే అది ఫుల్ అయిపోయిందో ఇక్కడ టోటల్గా ఇది క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? స్ట్రోక్ వస్తుంది కదా. స్ట్రోక్ వస్తే చాలా మంది, కొంతమంది బతుకుతారు, కొంతమంది చచ్చిపోతారు. కానీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ సర్జరీ ఏంటంటే స్టంట్ వేస్తారు. స్టంట్ అంటే ఏంటని చూసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు కూడా ఫ్యాట్ అనేది కరగలేని దాంట్లో ఒక బెలూన్ లాంటి ఒక మెస్ లాంటి పంపించి దాన్ని ఓపెన్ చేసి ఇలా వదిలేస్తారు. సో 1-2 సార్లు ఇది ఫెయిల్ అయితే మళ్ళీ రెండోసారి 2 స్టంట్లు పట్టాయి, 3 స్టంట్లు పట్టాయి. మొన్న రీసెంట్గా ఎవరో చెప్పి నాకు 3 పట్టాయి స్టంట్లు అన్నారు. అంటే స్టంట్ పడిన తర్వాత ఇది ఫెయిల్ అయితే మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీకి వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, వేరే మన బాడీలో ఇంకో బ్లడ్ వెల్ తీసి సపరేట్గా చేస్తారు. అంటే ఇది కానీ ఫ్రీగా చేస్తారా? చేయరు కదండి. ఓకే, నా దగ్గర లక్షలు ఉన్నాయి చేసేయండి చేస్తారా? చెయ్యరు. కానీ చేసే ముందు ఒక పేపర్ తీసుకొచ్చి మనతో ఏం చేస్తారు? ఎందుకు? ఇన్ కేసు ఏమన్నా చనిపోతే కనుక మాకు బాధ్యత లేదంట. అంటే అంత ప్రమాదమైన సర్జరీ. మరి ఎందుకు అంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే పరిస్థితి ప్రాబ్లమే కదా. ఈరోజు ఎవరు పునీత్ రాజ్ కుమార్ ఎందుకు చనిపోయాడు? తారక రత్న. ఇలా ఎంతో మంది వాళ్ళకి ఫిట్నెస్ లేదా? ఫిట్ గా ఉన్నా సరే కొద్దిగా గైడెన్స్ ప్రాబ్లమ్, ఏదో ప్రాబ్లం, మొత్తానికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఈ రోజు ఇక్కడ ఉన్న చాలా మంది నాకెందుకు వస్తుంది అనుకుంటాం, కానీ నాకెందుకు వస్తాను కదా, నాకెందుకు రాదని అనుకోండి, ఆటోమేటిక్ మీకు అర్థం. మరి ఎలాంటి ప్రాబ్లం వస్తే మంచిదా, రాకంటా చూసుకుంటే మంచిదా? రాకంటా చూసుకోవాలంటే మన దగ్గర పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఉంది, ఫ్లాక్స్ ఆయిల్. మరి ఈ రోజు డైలీ కూడా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో డైలీ 2 పూట్ల దీన్ని తీసుకోవడం వల్ల ఆ ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో, ఏదైతే ఇందాక మనం చూసాం కదా, ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకునే అవకాశం మనకి ఫ్లాక్స్ లో ఉంది. మరి అదే విధంగా ఇక్కడ చూడండి, ఇంత క్లియర్ గా చెప్తారు. మళ్ళీ ఇక్కడ ఏమి చూశారు, ఏమన్నారు ఇక్కడ చూడండి, 20 గ్రాములు డైరెక్ట్ గా అవిసి గింజలు తింటే మనం డైరెక్ట్ గా ఏంటంటే ఏమన్నాడు కదా, హార్ట్ బ్లాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అన్ని కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇవి తప్పక తినాలి. ఇక్కడ ప్రతి క్లియర్ గా ఉంది. ఉద్యోగం చేస్తున్న మహిళలని, ఇంట్లో ఉన్న గృహిణులు అనాలిసి చెప్పి ఇంత క్లియర్ గా సబ్జెక్ట్ ఉంది. ఇలాగ ఫ్లాక్స్ కోసం తింటే, ఫ్లాక్స్ డైలీ తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. మరి ఇది డైలీ తీసుకుంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా కంట్రోల్ అవుతుంది, కొవ్వు అనేది ఎలా కరిగించుకోవచ్చు అనేది ఒక డెమో ఉంది. చేద్దామా? ఎంతమందికి డెమో తెలుసు?